విజయవాడ దీన్ దయాల్ జీ అత్యుదయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీన్ దయాల్ జీ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ వాకటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ సంఘ్ ప్రచారకుగా పనిచేసి రాజకీయ క్షేత్రంలోకి వచ్చిన పండిట్ దీన్ దయాల్ జీ బీజేపీ సిద్ధాంతకర్తగా వాకటి తెలిపారు. దీన్ దయాల్ జీ ఆలోచనలు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారని, అందువల్ల 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం గుర్తు చేశారు. బీజేపీ శ్రేణులు దీన్ దయాల్ జీ ఆలోచనలతో పనిచేస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు కె రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు సభ్యులు వాకాటి నారాయణ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా. అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక గొప్ప కార్యక్రమం, గొప్ప సంఘ సంస్కర్త అయినటువంటి మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకుని ఆయన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఈరోజు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా తెలియచేయాలని, వాటితో ముందుకు వెళ్ళాలనేటువంటి సంకల్పంతో ఆయన యొక్క వర్ధంతిని మనందరం కలిసి, రాష్ట్రమే కాదు దేశం అంతా కూడా కలిసి వాళ్ళ జరుపుకుంటూ ఉంటాం విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆయన యొక్క ఆశయాలు చెప్పుకుంటూ పోతే ఒక రోజు కాదు, ఒక వారం కాదు, సరిపోదు. ఆయన యొక్క ఆలోచనలన్నీ కూడా ఆయన జననం 1968 ఫిబ్రవరి 11 అయినా దాని తర్వాత ఆయన 1916 జననం, తర్వాత 68లో ఆయన కాలం చేయడం జరిగింది. కానీ ఆయన ఆ రోజే జనసంఘలో ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క రాజనీతి, అనేకమైనటువంటి విషయాల్ని ఆయన చాటి చెప్పడం జరిగింది. బీజేపీలో ఈరోజు జరుగుతున్నటువంటి అత్యోదయ ఏదైతే ఆఖరి వ్యక్తికి కూడాను సంక్షేమ పథకాలు అందాలని ఆయన యొక్క తపన ఏదైతే పడ్డాడో అది ఇవాళ మన మోదీ గారు అక్షరం తప్పకుండా పేద ప్రజలకు ఆగ్రా స్థాయి వరకు అందించేదానికి శ్రీకారం చుట్టారన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ, ఆయన యొక్క ఆలోచనలు ఆ రోజు జనసంఘలో ఉన్నప్పుడు ఏదైతే మానవాళికి ఉపయోగపడాలి, మానవుల్ని మనం దగ్గరగా చూడాలి, అప్పుడే మనం నిజమైనటువంటి వారసత్వం ఇచ్చినటువంటి వాళ్ళని, హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని, హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ఆయన యొక్క ఆశయాల్ని చూపించి, ఆ ఆశయాల్ని ఇవాళ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు నాయకులు, ఈరోజు అమిత్ షా గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, ముఖ్యంగా మోడీ గారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చూచా తప్పకుండా ఈ యొక్క విషయంలో పేద ప్రజలకు అందించేదానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆ సిద్ధాంతాల వల్లే ఇవాళ భారతీయ జనతా పార్టీ దాదాపు 65% ఇవాళ దేశం అంతా కూడా పరిపాలనకు వచ్చింది అంటే ఆయన చూపించినటువంటి మార్గదర్శకాలే మనకు ముందు ఉపయోగపడ్డాయన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఉన్నటువంటి నిస్వార్థత, ఆయన ఎప్పుడు స్వార్థం కోసం, తన కోసం ఎప్పుడు కూడాను ఆయన ఆలోచించాలి. ప్రచారంగా ఉండి ఈ దేశ ప్రజలందరికీ కూడా సేవ చేయాలనేటువంటి ఆలోచనతో జనసంఘలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు అందించినటువంటి మేధావి మన దీన్ దయాళ్ గారు అన్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన యొక్క ఆలోచనల్ని ఇవాళ నరేంద్ర మోడీజీ గారు దేశవ్యాప్తంగా అన్ని సంక్షేమ పథకాలని అందించగలుగుతున్నాడు. ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా చివరి పేదవాడి వరకు చేరాలన్నది ఆయన యొక్క ఆలోచన కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఇంత వైభవంగా ముందుకు వెళ్ళింది. నిన్న జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో కూడా పూర్తి విజయం సాధించాము అంటే అట్టడుగున్నటువంటి వర్గాల వాళ్ళందరికీ కూడా సంక్షేమం అందించేటువంటి కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాము.